శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గురువు యొక్క వక్రస్థితి మనకి కర్కాటక రాశి నుంచి డిసెంబర్ 5వ తేదీన మళ్ళీ తిరిగి అదే వక్రంతో మిథున రాశిలోకి వెళ్తుంది. మిథున రాశిలో 20 డిగ్రీల 53 నిమిషాల వరకు సంచారం చేసి అప్పుడు మళ్ళీ రుజు మార్గంలో వస్తారు. అక్కడ ఏ పాదం ఉంది, ఏ నక్షత్రం ఉంది అంటే పునర్వసు 1వ పాదంలో వారి యొక్క వక్రత వీడుతోంది. మళ్ళీ అక్కడ దగ్గర నుంచి పునర్వసు 1వ పాదము, 2వ పాదము, 3వ పాదము సంచరించి తిరిగి కర్కాటక రాశిలోకి వస్తారు. పునర్వసు 4వ పాదం ఉంటుంది అక్కడికి. అప్పటికి వచ్చేటప్పటికి జూన్ 1వ తేదీ అయిపోతుంది. ఇక కర్కాటక రాశిలో గురువు గారి యొక్క స్థితి వరకు ఈ రకమైన సంచారం ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది మార్చి 7వ తేదీ గురువు యొక్క వక్రత వీడిపోతుంది ఆ రోజుతో. అప్పటి వరకు చెప్పుకుంటున్నాం. అంటే డిసెంబర్ 5వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు ఉన్నటువంటి వక్రగతి ఫలితాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాము. గురువు గారు అత్యంత శుభగ్రహం అవుతూ ఉండగా వక్రించి ఉన్నందున ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, ఎవరి జన్మజాతకంలో అయితే గురువు గారి యొక్క స్థితి వ్యతిరేకంగా అంటే నీచలో ఉండడం గాని, గురువుగారు వక్రంలో ఉండడం గాని జరిగి ఉందో, అశుభ గ్రహాలతో కలిసి ఉన్నారో, అప్పుడు ఈ గోచారంలో వక్రత ఉంది కాబట్టి వారికి కొంచెం ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. గురు సేవ చేయడము, ఆలయ సేవ చేయడము, తల్లిదండ్రులకి సేవ చేయడము, శనగలు, పసుపు ఇత్యాదివి దానం చేయడము, ఇలాంటివన్నీ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా మనం ఒకసారి తెలియచెప్పుకుంటూ మరిన్ని పరిహారాలు కూడా తెలియచెప్పుకుందాం. మీనరాశి వారికి గురుగ్రహ సంచారం ఎక్కడ ఉన్నది అంటే మిథున రాశిలో ఉన్నది. మరి మిథున రాశిలో వక్రించినటువంటి గురువు గారు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తారు అంటే మాతృవర్గ రీత్యా కొన్ని వ్యతిరేకతలు కనబడడానికి అవకాశం ఉంది. విద్యార్థులకి చదువు ముందరికి వెళ్లకుండా కాస్త ఆటంకాలు కనిపించేటటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏ పనులైనా ముందరికి వెళ్లకుండా ఆగిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి సూచించబడుతోంది. అయితే విదేశీ యానాలకి వెళ్ళాలి అనుకునే వారికి మటుకు చాలా అద్భుతమైన పరిస్థితులు కలసి వస్తాయి. విదేశాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కీర్తి ప్రతిష్టల కొరకు మీరు ఎక్కడా పాకులాడవద్దు. వాటంతట అవి రావాలే కానీ మీరు నేను ఈ మాట అన్నాను కదా నన్ను మెచ్చుకోండి, నేను ఈ పని చేశాను కదా నన్ను గుర్తించండి అనేలాంటి ఆలోచనలు ఏవి చేయవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టవద్దు. కొత్త స్నేహితులు ఎవరన్నా ఏర్పడుతూ ఉన్నట్టయితే, కొత్త వ్యక్తులు స్నేహంగా ఏర్పడుతూ ఉన్నట్టయితే కొంచెం ఆచితూచి వ్యవహరించండి. అలాగే మీ జ్ఞానాన్ని ఇనుమడించుకునే విధంగా చక్కగా మంచి మంచి పుస్తకాలు చదవండి, పురాణ కాలక్షేపం చెయ్యండి. మీకు ఇదే గురుబలాన్ని ఇస్తుంది. మీరు ఏవైతే సద్గురువుల చరిత్రలు చదువుతారో, సద్గురు సేవ చేస్తారో, సద్గురు నామ పఠనం చేస్తారో మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. సహజంగానే మీన రాశికి అధిపతి అయినటువంటి గురువు గారికి గురు సేవ చేయడం వల్ల కానీ, పెద్దల యొక్క సేవ చేయడం కానీ, తల్లిదండ్రుల సేవ చేయడం వల్ల కానీ, పేదవారికి ఏదైనా సేవ చేయడం వల్ల కానీ చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చేస్తారు. వారు ఏ స్థితిలో ఉన్నా ఇస్తారు. ఇక్కడ 4వ స్థానంలో ఉన్నారు, మరి అర్ధాష్టమ సంచారం చేస్తున్నారు. అతి కష్టం మీద మీకు ఫలితాలు ఇవ్వాలి. మీరు చేసేటటువంటి సేవల వల్ల వారు అతి త్వరగా మీకు మంచి ఫలితాలను ఇస్తారు అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. గురు బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓర్పుతో ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, గురుగ్రహ స్తోత్రాలు పఠించడము, గురు ఆలయానికి వెళ్ళడము, శనగలు నివేదన చేయడము, పసుపుతో గురువుని పూజించడము ఇత్యాదివి చేయడం ద్వారా చాలా అద్భుతమైన మనశ్శాంతి కలుగుతుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.